ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నేను వాక్యం వింటున్నటువంటి మీ కుటుంబాలని, మీ జీవితాలని దేవుడు ప్రతి శాపము యొక్క కట్లను తెంచి ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలోకి నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు మనము కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలను మనము ఆలోచించి చేద్దాం ప్రియులారా. వాక్యంలో నుండి వాక్యం ఇటు రీతిగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. బైబిల్లో మనము కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిచ్చి ఉన్నది. వాక్యంలో నుండి మనము సామెతల గ్రంథం 19:16 చూసినట్లయితే అజాగ్రత్త కలిగినటువంటి వాడు చచ్చును అని రాయబడి ఉంది. అంటే జీవితంలో జాగ్రత్త చాలా అవసరమైనటువంటిది. ఒక వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా నడపాలి. ఒక వ్యక్తి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలి. ఒక వ్యక్తి తాను చూస్తున్న చూపు, తింటున్న తిండి, చేస్తున్న పని సమస్తమును కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకో నాన్న, జాగ్రత్తగా చూడమ్మా, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. ఎందుకు? జాగ్రత్త అనేటువంటిది ఇట్స్ ఏ వార్నింగ్ వర్డ్. అంటే కేర్ఫుల్గా ఉండాలి, మనము ఎక్కడో ఆలోచించుకుంటా కాదు, శ్రద్ధ కలిగి ఉండాలి అనేటువంటి ఒక వచనంగా మనకి తెలియపరుస్తోంది. అయితే మనుషులు ఎలాగైతే జాగ్రత్త చెప్తుంటారో బయటికి వెళ్తున్నప్పుడు అన్ని విషయాల్లో బైబిల్ కూడా మనకి కొన్ని జాగ్రత్తలు తెలియపరిచింది ప్రియులారా. ఏమిటి ఆ జాగ్రత్తలు అనేది వాక్యంలో నుండి మనము చూద్దాము. మొట్టమొదటిగా మనము మార్కు సువార్త 4:24 మనము చూసినట్లయితే వినుట విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని యేసు ప్రభు వారు మనకి వాక్యంలో సెలవిచ్చుచూ ఉన్నాడు. వినుట విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యం సెలవిచ్చుచున్న మరొక మాట ఏమిటంటే, మీరందరూ దురద చెవులు కలిగిన వారుగాక క్రీస్తు యొక్క మాటలు వినేవారుగా ఉండాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా క్రీస్తును కూర్చున్నటువంటి వార్త మనలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆమేన్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే లోక సంబంధముగా వినేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి, దేవునిలో వినేటువంటివి చాలా తక్కువగా ఉంటున్నాయి ప్రియులారా. మనము ఏది వింటున్నామో మన ప్రక్కన ఉన్నటువంటి వారు మన యొక్క చెవులలో ఏది ఉంచుతున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏది వింటున్నామో తెలుసుకోకుండా విన్నట్లయితే మన ఆత్మీయ జీవితము మన వినికిడి ద్వారా చాలా ప్రలోభించబడే విధముగాను, లేదంటే ప్రభావితం చేయబడే విధముగాను ఉంటుంది. మన ఆత్మీయ జీవితం ఎదగాలంటే అది కేవలం విశ్వాసం ద్వారా ఎదుగుతుంది. ఆ విశ్వాసం ఎలా ఎదుగుతుందంటే దేవుని మాటలు వినటం ద్వారా ఎదుగుతూ ఉంటుంది. ఆమేన్. అయితే ప్రియులారా, మనం ఆ వినికిడిని చాలా ఎట్టి రీతిలో వింటున్నాం, వింటున్నాం అని జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. మన పక్కన ఉన్న వాళ్ళు అవిశ్వాస మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ లోకపరమైనటువంటి సినిమాలు, షికార్ల గురించి చెప్పేవారు ఉంటారు. కొంతమంది నీలో ఉన్నటువంటి విశ్వాసమును దెబ్బతీసేటువంటి, సమయాన్ని దొంగిలించేటువంటి, లేదంటే నీవు క్రీస్తుతో గడపకుండా, దేవునితో సహవాసం గడపకుండా చేసేటువంటివి నీకు వినిపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు వినేటువంటిది నిన్ను క్రీస్తులో నుండి వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా నువ్వు వినికిడి ఆత్మీయ జీవితంలో సరైన విధానంలో ఉంచుకోవాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో వెనక పడిపోవాలన్నా నీవు లోకపరమైనటువంటిది వినవలసి ఉన్నది. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే నీవు ఆత్మీయమైనటువంటివి, పరిశుద్ధాత్మ చెప్పేటువంటి మాటలు వినాలి. అందుకే నువ్వు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నువ్వు ఏం వింటున్నావు అని వాక్యం మనకి జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది ప్రియులారా. రెండవది మనం చూద్దాం. మన మార్కు సువార్త 13:33 చూసినట్లయితే వాక్యం సెలవిచ్చుచున్నది కదా, ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్త కలిగి మెలకువగా ఉండండి అని యేసు ప్రభు వారు చెప్పారు. రెండోది, ప్రార్థించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక విశ్వాసికి ప్రాణనాడి, జీవనాడి, క్రీస్తుతో సంబంధం కలిగినటువంటి స్థలం ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థన మాత్రమే. ఈరోజు ఆ ప్రార్థన విషయమే చాలామందికి జాగ్రత్త లేదు. నైట్ లేట్గా పడుకుంటూ ఉంటారు,
లేదంటే ఆ దినములో నేను ప్రార్థన చేయలేదనేటువంటి విషయాన్ని గమనించుకోలేని వారుగా ఉంటారు. ప్రార్థన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనము ప్రార్థనను కోల్పోయేటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకే యేసుప్రభు వారు హెచ్చరిస్తున్నారు కదా, మీరు మీ జీవితంలో మీరు ఎలాగైతే మీ భౌతికమైన విషయాల విషయంలో, డబ్బుల విషయంలో, మీ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారో, నాతో సంభాషించేటువంటి సంభాషణ మీకు ప్రాణనాడి లాంటిది, మీకు జీవవాయువు లాంటిది. కాబట్టి ప్రార్థనను చాలా జాగ్రత్తగా, మెలకువగా ఉండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రార్థన విషయంలో అని ప్రభు వారు చెప్పారు. మూడవదిగా మనం చూసినట్లయితే, మనము దేవుని యొక్క వాక్యం విషయంలో, ధర్మకార్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 6:1-4 వరకు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 6:1-4 వరకు చూసినట్లయితే యేసుప్రభు అంటారు కదా, మీరు చేసేటువంటి ధర్మకార్యాలు దేవుని దృష్టిలో కనబడాలంటే అది మనుషుని దృష్టిలో మెప్పు చెందబడేటువంటి రీతిలో, పేరు తెచ్చుకునే రీతిలో ఉండడం కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు అని చెప్పి నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకుండా చేయవలసి ఉన్నది అని ప్రభు చెప్పారు. ప్రియులారా, చాలామంది ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే పోజెస్ ఇస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి హంగామా అంతా చేస్తూ ఉంటారు ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు. కొంతమంది ఎక్కువగా బయటికి చెప్పుకోవడం అలవాటు. నువ్వు చెప్పుకునేది ఇతరుల్లో ధర్మకార్యం అనేటువంటి ఒక సహాయం చేసే గుణాన్ని పెంపొందింప చేసే విధంగా ఉంటే దట్స్ ఓకే, పర్వాలేదు. ఎందుకంటే నీ ద్వారా కొంతమంది సహాయం చేసేటువంటి గుణంలోకి వస్తున్నారు. ఇఫ్ యువర్ ఇంటెన్షన్, నీ ఉద్దేశం ఒకవేళ నీకు తెలియకుండా నీలో ఒక గర్వం, లేదంటే నీకు తెలియకుండా నీలో చూపించుకోవాలనేటువంటి ఒక తత్వము నీలో కనపడినట్లయితే అది దేవునికి కనపడదు అని మన వాక్యంలో నుండి షార్ట్గా ఆలోచించవచ్చు. అందుకే నువ్వు ఒకటి ఇస్తున్నప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఒకటి, ఆ వ్యక్తి సహాయం పొందాలి. రెండోది, నేను సహాయం చేయడాన్ని చూసి ఇంకొక నలుగురు సహాయం చేయగలగాలి. ఈ ఉద్దేశంతో నీవు ధర్మం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తాడు. నాలుగోది మనం చూసినట్లయితే వాక్యం సెలవిచ్చుచున్నది కదా, మత్తయి సువార్త 7:15 చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని యేసు ప్రభు చెప్పారు. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు అంటే, ప్రవక్త దేవుని యొక్క మాటను చెప్పేవాడు. అబద్ధ ప్రవక్త అంటే దేవుడు ఇది చెప్తున్నాడని వారి మాటలు చెప్పేవాళ్ళు. వీళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇలా చెయ్యండి, ఇలా ఉండండి, ఇది కట్టుకోండి, ఇక్కడ ఇది జరిగించండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ అలా ఉండండి, ఇక్కడ ఇలా ఉండండి అని మీ ప్రక్కింటి వారు అన్యపరమైనటువంటి ఆచారాలు, లేదంటే రకరకాలైనటువంటి అలవాట్లు మీ ఫ్రెండ్స్ బోల్డ్ రీతిలో నీకు చెప్తుంటారు. ఇలా అబద్ధ ప్రవక్తలు. దేవుడు చెప్పినటువంటి మాట కాక వారి మాటలు చెప్పి దైవికమైనటువంటి పేరుని కల్పించేవారు అబద్ధ ప్రవక్తలు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు రోజులో మనకి చాలాసార్లు కనపడతా ఉంటారు. ఇది చెయ్యొచ్చు కదండి, మనం మనుషులం కాదండి. ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనం కొన్ని తప్పవండి, చెయ్యాల్సిందే అండి అని చెప్తుంటారు కొంతమంది. జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుప్రభు చెప్తున్నాడు, వాళ్ళు మిమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలో పడవేస్తారు, లేదంటే మిమ్మల్ని ఎటో తీసుకువెళ్ళిపోయి చివరికి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునేటువంటి స్థాయిలో నుండి ఉంచేవారిగా ఉంటారు. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండాలి. కిందది మరొకటి చూసుకుందాం. ఐదవది, పరిసయ్యులు వేషధారణ నిమిత్తమై అని లోకాసు వార్త 12:1 యేసుప్రభు వారు చెప్పారు. ఇక్కడ పరిసయ్యుల యొక్క పులిసినటువంటి పిండి నిమిత్తమై, పులిపిండి నిమిత్తమై జాగ్రత్తగా ఉండండి. లూకాసు వార్త 12:1 యేసుప్రభు అంటారు, అనగా వాక్యం సెలవిచ్చుండగా ముద్ద కొంచెము పులిసి ఉంటే పిండంతా కూడా పులిసిపోతుంది కదా. అంటే కొంచెము భక్తి అంతా బాగానే చేస్తారు, కొంచెం అవిశ్వాసం కలుపుతూ ఉంటారు, అవిశ్వాసులతో జోడు కలిగి ఉంటారు, లేదా అవిశ్వాసపు కార్యాలు కొన్ని చేస్తూ ఉంటారు. అవిశ్వాసాలు అంటే దినమంతా బాగానే ఉంటారు, అంత బాగానే ఉంటారు, సాయంత్రానికి చూసేసరికి సినిమా హాల్లో కనపడతా ఉంటారు, అంత బాగానే ఉంటారు, చివరికి చూసేసరికి పలానా గొడవలో కనపడతా ఉంటారు,
లేదంటే పలానటువంటి సాంగత్యాల్లో కనపడతా ఉంటారు, పలానా వాళ్ళతో పాలు పంపులు పొంది కనపడతా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం మనకి సెలవిచ్చుచున్నది. 6వది చూసినట్లయితే లూకాసు వార్త 21:34లో తిండి విషయంలోనూ, మందత కలిగినటువంటి విషయంలోనూ, మత్తు కలిగినటువంటి విషయంలోనూ జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వేం తింటున్నావు, ఏం త్రాగుతున్నావు, ఎంతసేపు పడుకుంటున్నావు, ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నావు. బైబిల్లో అన్ని రాయబడి ఉన్నాయి పిల్లరా. తిండిపోతూ, నిద్రపోతూ, త్రాగుబోతూ అనేకమైన పోతులు ఉన్నాయి బైబిల్లో. అయితే మనం వాటిని పెంచేవారిగా కాక జాగ్రత్తగా ఎంత తినాలి, ఏం త్రాగాలి, ఏం త్రాగకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంతసేపు పడుకోవాలి, ఎంతసేపు పడుకోకూడదు, ఎలా ఉండాలి అని మనం మెలకువగా ఉండి జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. అదేవిధంగా కింద చూసినట్లయితే 7వదిగా చివరిగా మత్తయి సువార్త 10:17లో చూసినట్లయితే మనుషుల విషయమై జాగ్రత్త కలిగి ఉండి, మీరు మనుషులతో ఎలాగ మీరు వ్యవహరిస్తున్నారు అనగా నీ తోటి వ్యక్తితో నీవు ఎలా ఉంటున్నావు, ఆ వ్యక్తి పట్ల నీవు ఎలా వ్యవహరిస్తున్నావు, ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తితో నీ బిహేవియర్ ఎలా ఉన్నది. మనుషుల విషయమే చాలా జాగ్రత్తగా ఉండండి. వారు కొన్నిసార్లు మిమ్మల్ని పడవేస్తారు, కొన్నిసార్లు నీవే వారి ద్వారా పడిపోతూ ఉంటావు. తీర్పు దినమందు నిలబడవలసి ఉన్నది. ఈరోజు నీవు మాట్లాడుతున్న ప్రతి మాట, నువ్వు చేస్తున్న ప్రతి సహవాసం నిమిత్తమై దేవుని ఎదుట లెక్క అప్పగించబడవలసినటువంటి దినము ఒకటి ఉన్నది. కాబట్టి మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. సామెతలకారుడు చెప్పినట్లుగా అజాగ్రత్త కలిగిన వాడు చచ్చును. అజాగ్రత్తగా నడిచినటువంటి జీవితాలు, ముందుకెళ్ళినటువంటి వాహనాలు అన్నీ కూడా ప్రమాదమునకు దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలని 7 విషయాలు వాక్యం సెలవిచ్చిన రీతిలో మనం ఎన్ని విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఉన్నాం, ఏ విషయంలో జాగ్రత్త లేకుండా జీవిస్తున్నాం, జాగ్రత్త లేని వారిగా ఉంటున్నట్లయితే జాగ్రత్త కలిగి ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకొని విశ్వాసంలో బలపడాలని ఈ మాటలు దేవుడు మన వినికిల్లో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్.